ప్రియమైన విద్యార్థులారా, మనం ప్రతిరోజు మన చుట్టూ ఉండేటువంటి ప్రకృతిలో అనేక రకాలైనటువంటి మార్పులను మనం గమనిస్తూ ఉంటాం. చలికాలంలో బాగా మంచు పడడం చూస్తూ ఉంటాం. అలాగే చెట్లు ఆకులు రాల్చడం, అలాగే వేసవి కాలంలో అయితే వడగాల్పులు వీచడం, అలాగే వర్షాకాలంలో చూసినట్లయితే నల్లటి మబ్బులు కమ్ముకొని వచ్చి ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం పడడం, ఇలాంటివన్నీ కూడా ప్రకృతిలో కాలానుగుణంగా వచ్చేటువంటి మార్పులను మనం గమనిస్తూ ఉంటాం. మరి ఈ ప్రకృతి కొన్నిసార్లు విపరీతమైనటువంటి పరిణామాలను కూడా లోనవుతూ ఉంటుంది. వాటిని మనం ప్రకృతి వైపరీత్యాలను కూడా పిలుస్తూ ఉంటాం. ఇక్కడ గమనించండి మీరు, మరి మెరుపులు మెరుస్తున్నాయి, అలాగే తుఫాన్ల సమయంలో విపరీతమైనటువంటి వేగంతో గాలులు వీస్తున్నాయి, అలాగే భూకంపాలు కానీ అగ్నిపర్వతాలు పేలడం కానీ ఇలాంటివన్నీ కూడా ప్రకృతిలో వచ్చేటువంటి మార్పులుగా చెప్పుకోవచ్చు. అయితే వీటిల్లో కొన్ని మనకు ఆస్తి నష్టాన్ని అలాగే ప్రాణ నష్టాన్ని కూడా కలుగజేస్తుంటాయి. వాటిని మనం ప్రకృతి వైపరీత్యాలను కూడా పిలుస్తూ ఉంటాం. మరి ఇప్పుడు చూసినటువంటి మనం కొన్ని సహజ దృగ్విషయాలు ఏమిటో చూడండి ఒకసారి. మెరుపులు, ఉరుములు, భూకంపాలు, సునామీ, అలాగే అగ్నిపర్వతాలు పేలడం, ఇంకా ఎన్నెన్నో సహజ దృగ్విషయాలు మనకు ప్రకృతిలో గోచరిస్తూ ఉంటాయి. మరి వాతావరణంలో వచ్చేటువంటి మార్పులు కానీ మనం కనుక జాగ్రత్తగా పరిశీలించినట్లయితే, మన భారతదేశంలో జూన్ నెలలో మొదటి వారానికి నైరుతి ఋతుపవనాలు రావడంతో భారతదేశంలో వర్షాకాలం అనేది మొదలవుతుంది. అలా వర్షాకాలం మొదలైన సమయంలో ఇలాంటి దృశ్యాలు మనం చూస్తూ ఉంటాం. గమనించండి, వాతావరణంలో వచ్చేటువంటి మార్పులు ఎలా గమనిస్తామంటే, మనం మేఘాలన్నీ కూడా కమ్ముకొని వచ్చి ఉరుములు మెరుపులతో కూడినటువంటి తొలకరి జల్లులు కురవడం అనేది మనకు తెలుస్తూ ఉంది. ఈ సమయంలో మనకు ఆకాశంలో నుంచి చాలా వింత వింత శబ్దాలు, అలాగే విపరీతమైనటువంటి కాంతి మనం గమనిస్తూ ఉంటాం. అలాగే కొన్నిసార్లు ఇది పిడుగు రూపంలో భూమి మీద పడడం కూడా మనం గమనిస్తూ ఉంటాం. చూడండి, ఈ శబ్దం వినడంతో మీకు చాలా భయం వేసింది కదా. ఈ ఉరుములు మెరుపులు ఎలా సంభవిస్తాయి అనేటువంటిది మనకు ఎప్పుడు ఒక ప్రశ్నగా ఉంటుంది. ఈ ఉరుములు మెరుపులు ఎలా సంభవిస్తాయి అనేటువంటి విషయం మనం ఆలోచించినట్లయితే చాలా భయంకరమైనటువంటి శబ్దాలు వచ్చి చిన్నపిల్లలు కూడా ఈ శబ్దాలకు చాలా భయపడుతూ ఉంటారు. అలాగే గర్భిణీ స్త్రీలు కానీ, అలాగే గుండె జబ్బులతో బాధపడుతున్న వాళ్ళు ఇలాంటి భయానకమైనటువంటి శబ్దాలకు తట్టుకోలేకపోతారు. మరి ఈ ఉరుములు మెరుపులు అంటే ఏమిటి, అవి ఎందుకు సంభవిస్తాయి అనేది మనం ఈరోజు చూడబోతూ ఉన్నాం. విద్యార్థులారా, ఇక్కడ చూడండి, మనకు తెలిసినటువంటి విషయం, ఎక్కడైనా రెండు వస్తువులు రాపిడికి గురైనప్పుడు వేడి అనేది పుడుతుంది. రాళ్లతో పూర్వకాలంలో ఒక రాయిని చెకుముకి రాళ్ళు అంటారు. వాటిని, ఆ రాళ్లను ఒకదానితో ఒకటి గట్టిగా రాపాడించడం వలన ఉష్ణాన్ని పుట్టించడం అనేటువంటిది జరుగుతుంది. అలాగే ఏవైనా రెండు వస్తువులు ఒకదానితో ఒకటి రాపిడికి గురి చేసినప్పుడు వాటి మధ్య ఎలక్ట్రాన్ల బదిలీ అనేది జరుగుతుంది. ఎలక్ట్రాన్లు అంటే రుణావేశం కలిగినటువంటి కణాలు. ఈ రెండు వస్తువులను రాపిడికి గురి చేసినప్పుడు ఎలక్ట్రాన్ల బదిలీ వల్ల ఆ రెండు వస్తువుల మీద విద్యుదావేశం కూడా ఏర్పడే అవకాశం ఉంది. ఇక్కడ గమనించండి, రెండు వస్తువులను మనం పరస్పరం స్పర్శలో ఉంచి రెండు వస్తువులను ఒకదానితో ఒకటి గట్టిగా రుద్దాం. ఇలా రుద్దినప్పుడు ఏం జరుగుతుంది అంటే, తటస్థంగా ఉన్నటువంటి ఆ రెండు వస్తువులు ఆవేశ వస్తువులు అవుతాయి. అంటే ఒక వస్తువు పైన ఉన్నటువంటి ఎలక్ట్రాన్లు మరొక వస్తువుపైకి చేరడం వలన ఈ విధంగా ఆవేశాలు అనేటువంటివి ఏర్పడతాయి. ఇందులో మీరు గమనించినట్లయితే మైనస్ అనే గుర్తు కనిపిస్తూ ఉంది ఇక్కడ. అలాగే ఇటువైపున ప్లస్ అనేటువంటి గుర్తు కూడా కనిపిస్తూ ఉంది. అంటే ఈ మైనస్ అనేటువంటిది రుణావేశానికి గుర్తుగా భావించాలి, అలాగే ప్లస్ అనేటువంటిది ధనావేశానికి గుర్తుగా భావించాలి. ఎలక్ట్రాన్ల మార్పిడి వలన ఈ ధన రుణ ఆవేశాలు ఈ రెండు వస్తువులు పొందాయి. అంటే ఇక్కడ మార్పిడి చెందేది కేవలం ఎలక్ట్రాన్లు, అంటే రుణావేశిత కణాలు మాత్రమే మార్పిడి చెందుతాయి అనేటువంటి విషయం గుర్తుపెట్టుకోవాలి. మరి ఇక్కడ గమనించినట్లయితే మొదటి వస్తువు మీద ఉన్నటువంటి ఎలక్ట్రాన్లు
రెండో వస్తువు మీదకి చేరడం వల్ల క్రమంగా ఇది ధనావేశాన్ని పొందుతూ ఉంటే ఎలక్ట్రాన్లను గ్రహించినటువంటి వస్తువు రుణావేశాన్ని పొందుతున్నట్లుగా మనం భావించుకోవచ్చు. మరి ఎలక్ట్రాన్లను కోల్పోయినటువంటి వస్తువు ధనావేశాన్ని పొందుతుంది. అలాగే ఎలక్ట్రాన్లను గ్రహించిన వస్తువు రుణావేశాన్ని పొందుతుంది. ఈ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఎలక్ట్రాన్ల మార్పిడి వలన వస్తువులు ఆవేశపూరితాలు అవుతాయనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకుంటే ఇప్పుడు మనం ఉరుములు మెరుపులు ఏర్పడేటప్పుడు ఈ ఈ ఎలక్ట్రాన్ల మార్పిడి అనేటువంటి ఒక మూల అంశం అనేటువంటిది ఇక్కడ బాగా మనకు ఉపయోగపడుతుంది. రెండు అంతకన్నా ఎక్కువ మేఘాల మధ్య విద్యుత్ ఉత్సర్గం జరిగినప్పుడు పెద్ద ఎత్తున వెలుగు, ధ్వని అనేది ఉత్పత్తి అవుతుంది. ఇది వర్షం పడుతున్న సమయంలో తీసినటువంటి ఒక వీడియో. ఇక్కడ మీరు గమనించినట్లయితే మేఘాలలో జరిగినటువంటి ఘర్షణ వలన ఈ విధంగా మెరుపులు ఏర్పడడం, అలాగే ఉరుము శబ్దం రావడం, దీంతో పాటు మీరు బాగా జాగ్రత్తగా గమనించినట్లయితే ఎక్కువ వెలుగుతో పిడుగు పడడం కూడా మనం ఇప్పుడు గమనిస్తున్నాం. అంటే ఈ విద్యుదావేశము భూమికి చేరే క్రమమే పిడుగు అంటాము. ఆ పిడుగు పడడం కూడా మనం ఇక్కడ గమనించాం. అంటే ఎక్కువ మేఘాల మధ్య ఈ విద్యుత్ ఉత్సర్గం, అంటే ఆ మేఘాలలో ఉన్నటువంటి విద్యుదావేశం ఎలా అయితే పెద్ద ఎత్తున మేఘాలు ఢీకొన్నప్పుడు ఉరుము అనేటువంటి శబ్దంతో పాటు కాంతి స్వరూపమైనటువంటి మెరుపు అనేది కూడా ఏర్పడుతుంది. ఈ మెరుపు అనేది భూమిని చేరే క్రమంలో పిడుగుగా మారుతుంది. మరి ఈరోజు మనం ఈ ఉరుము, మెరుపు, అలాగే పిడుగు వాటి గురించి మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఈ ముఖ్యంగా ఉరుము అంటే అది శబ్దానికి సంబంధించినటువంటి విషయంగా మీరు గమనించాలి. అలాగే మెరుపు అంటే అది కాంతికి సంబంధించినటువంటి విషయంగా గుర్తుపెట్టుకోవాలి. పిడుగుపాటు అంటే భూమికి విద్యుదావేశం చేరడంగా గుర్తుపెట్టుకోవాలి. మేఘాల మధ్య విద్యుత్ ఉత్సర్గం జరగడం వలన ఏర్పడిన వెలుగునే మెరుపు అని, ధ్వనిని ఉరుము అని అంటాం. మరి ఈ మేఘాల మధ్య విద్యుత్ ఉత్సర్గం ఎలా జరుగుతుందో తర్వాత చూద్దాం. ఇక్కడ గమనించండి, మేఘాల ఉపరితలం పైన విద్యుదావేశం ఏ విధంగా ఏర్పడుతుందో మనం ఇక్కడ చూడబోతూ ఉన్నాం. ఇక్కడ మీకు అర్థం కావడం కోసం ఇక్కడ మేఘాలను తెల్లటి మేఘాలుగా తీసుకున్నామే కానీ ఇవి వర్షాన్ని కురిపించే మేఘాలు కావు. కేవలం ఆ ధన రుణ ఆవేశాల యొక్క మార్పిడి ఏ విధంగా జరుగుతుందో తెలుసుకోవడం కోసం ఈ రెండు మేఘాల మధ్య జరిగేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ మేఘాల ఉపరితలం మీద విద్యుత్ ఆవేశం ఎలా ఏర్పడుతుందో గమనించండి. ఒకదానిపైన ధనావేశం పోగుపడి ఉన్నప్పుడు దానికి దగ్గరలో ఉన్నటువంటి మరొక మేఘం పైన రుణావేశాన్ని మనం చూడగలుగుతున్నాం. అంటే ఈ ధనావేశంతో కూడినటువంటి మేఘం దానికి దగ్గరలో ఉన్నటువంటి మేఘం పైన రుణావేశాన్ని ప్రేరేపిస్తుంది. ఒక ఆవేశపూరిత మేఘం మరొక మేఘం దగ్గరికి వచ్చినప్పుడు రెండో మేఘంపై వ్యతిరేక ఆవేశాన్ని ప్రేరేపించడం అనేటువంటిది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. మేఘాల మధ్య ఆవేశ ప్రయాణాన్ని వాటి మధ్య ఉన్నటువంటి గాలి బంధకంగా నిరోధిస్తుంది. మామూలుగా అయితే ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి గాలి ఒక విద్యుత్ బంధకం. అయితే దీని మీద తక్కువగా ఆవేశం పోగుపడి ఉన్నది, అలాగే దీనిపైన కూడా తక్కువ ఆవేశం పోగుపడి ఉన్నప్పుడు ఈ రెండింటి మధ్య విద్యుత్ ఉత్సర్గం అనేటువంటిది జరగడానికి ఇక్కడ గాలి అనేటువంటిది ప్రతిబంధకం, అంటే నిరోధకంగా పనిచేస్తూ ఉంది. ఇక్కడ విద్యుత్ ప్రవహించేటువంటి అవకాశం లేదు. అయితే ఇప్పుడు గమనించండి, ఇక్కడ గాలి అనేటువంటిది ఆ విద్యుత్ ప్రవాహాన్ని నిరోధిస్తూ ఉన్నది. అలా గాలి విద్యుత్ నిరోధకంగా పనిచేసినంత కాలం ఇక్కడ మెరుపు అనేది సంభవించదు. తర్వాత చూసినట్లయితే మనకు ఇప్పుడు చూసిన దానికి ఇంతకు చూసిన దానికి తేడా గమనించారా? ఇప్పుడు అధిక ఆవేశము రెండు మేఘాల మీద పోగుపడి ఉంది. మేఘాలపై ఉన్నటువంటి అధిక ఆవేశం వలన గాలి అనేది బంధకంగా పనిచేయకుండా వాహకంగా పనిచేసి అటు ఇటు మార్పిడి అనేటువంటిది జరుగుతుంది. అంటే ఆవేశాల మార్పిడి అనేటువంటిది జరగబోతూ ఉన్నది. ఇక్కడ చూడండి, ధనావేశము రుణావేశము పరస్పరం ఒక మేఘంలో నుంచి ఒక మేఘంలోకి మారుతూ ఉన్నందువల్ల ఈ రెండింటి మధ్య విద్యుత్ ఉత్సర్గం అనేటువంటిది మనకు గమనించవచ్చు. అంటే అధిక ధన రుణ ఆవేశాల మధ్య విద్యుత్ ఉత్సర్గం జరిగి పెద్ద ఎత్తున ధ్వనితో పాటు వెలుగు ఏర్పడుతుంది. దీన్నే మనం ధ్వనిని ఏమో ఉరుము అని, అక్కడ ఏర్పడినటువంటి వెలుగును మెరుపు అని చెప్తూ ఉంటాం. మరి
ఈ విధంగా మేఘాల మధ్య జరిగేటువంటి ఘర్షణ వలన ఈ విధంగా మెరుపు ఏర్పడుతుందని, అలాగే ఉరుము అనేటువంటి శబ్దం ఏర్పడుతుందని తెలుస్తుంది. తర్వాత ఇక్కడ మనం గమనించినట్లయితే అసలు మేఘం ఎందుకు ఆవేశపూరితం అవుతుంది అంటే, మేఘం అనేటువంటిది భూమి చుట్టూ ఉండేటువంటి వాతావరణంలో నీటి ఆవిరి, దుమ్ము, ధూళి కణాలతో ఏర్పడుతుంది. ఇది గాలిలో ప్రయాణించేటప్పుడు గాలిలో ఉండే కణాలతో చర్య జరుపుతూ ఉంటుంది. అలాగే సూర్యుడి యొక్క చర్య కూడా దీని మీద ఉంటుంది. దీని కారణం చేత ఈ మేఘంలో ఉన్నటువంటి ధనావేశం అంతా ఒకవైపుకు, రుణావేశం అంతా ఒకవైపుకు పోగుపడుతుంది. అంటే ఒక మేఘంలో ధన రుణ ఆవేశాలు విడిపోవడం అనేది ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. చూడండి, అక్కడ పైనంతా కూడా ధనావేశిస్తున్నటువంటి ప్లస్ గుర్తుతో సూచించినంతా కూడా ధనావేశం పైన ఉంటే, మైనస్ గుర్తుతో సూచించినటువంటి రుణావేశం అంతా కూడా కింద పోగుపడి ఉంది. అంటే ఈ విధంగా గాలిలో ఉండే కణాలతో మేఘాలు నిరంతరం చర్య జరపడం వలన అవి ఆవేశాలను పొందుతాయి. అలా ఆవేశం పొందినటువంటి మేఘాలు మనకు వాతావరణంలో ప్రయాణిస్తూ ఉన్నప్పుడు ఆ రెండింటి మధ్య జరిగేటువంటి ఘర్షణ వల్లనే ఈ మెరుపు, ఉరుము అనేటువంటివి ఏర్పడతాయి. మీరు ఇక్కడ గమనించినట్లయితే పైన అంతా కూడా ధనావేశము, కింద రుణావేశం అనేదాన్ని మనం చూసాం. ఈ వర్షం పడే సమయంలో ఈ భూమికి దగ్గరగా ఉండేటువంటి మేఘాలు భూమి పైన ప్రేరేపిత ధనావేశాన్ని ఏర్పరచడం మనం ఇప్పుడు గమనిస్తూ ఉన్నాం. ఇప్పుడు మేఘం నుండి భూమికి విద్యుత్ ప్రసారం జరిగేటువంటి అవకాశం ఏర్పడుతుంది. దీన్నే మనం పిడుగు అంటాం. ఈ పిడుగు, మెరుపు మేఘం నుండి భూమికి రావడం అనేది ఇప్పుడు మనం గమనించాం. అంటే ఎత్తైన భవనాలు, ఎత్తైన కట్టడాలు, వీటి ద్వారా భూమికి త్వరగా విద్యుత్ ప్రసారం చేసేటువంటి క్రమంలో ఈ పిడుగు అనేటువంటిది ఏర్పడుతుంది. అంటే ఈ పిడుగులు అనేటువంటి ఏర్పడే ప్రక్రియలోనే ఈ విద్యుత్ ఉత్సర్గం అనేటువంటిది జరుగుతున్నటువంటి విషయం గమనించవచ్చు. మరి మేఘాల నుండి ఏర్పడేటువంటి ఆవేశ మార్పిడి ఎన్ని రకాలుగా ఉంటుందంటే 3 రకాలుగా ఉంటుంది. ఒకటి మేఘం నుండి గాలిలోకి, రెండవది ఒక మేఘం నుండి మరొక మేఘానికి, అలాగే మేఘం నుండి భూమికి. అంటే మేఘం నుండి గాలిలోకి ఆవేశం మార్పిడి జరగచ్చు, లేదా మేఘం లోపల ఉండేటువంటి ధన రుణ ఆవేశాల మధ్య విద్యుత్ ఉత్సర్గం జరగచ్చు. ఒక మేఘం నుండి మరొక మేఘానికి మధ్య కూడా విద్యుత్ ఉత్సర్గం జరిగి మెరుపు ఏర్పడవచ్చు. ఒక మేఘం నుండి నేరుగా భూమితో ప్రేరేపిత విద్యుదావేశం వలన ఆ రెండింటి మధ్య విద్యుత్ ఉత్సర్గం కూడా జరగచ్చు. ఈ మొదటి రెండు మనకు వాతావరణంలో నిరంతరం జరుగుతూనే ఉంటాయి. వర్షాకాలంలో మేఘం నుండి భూమికి వచ్చేది మాత్రమే మనకు చాలా ప్రమాదకరమైనది. ఎందుకంటే అది పిడుగు వలె పడుతుంది. పోగుపడినటువంటి విద్యుదావేశం భూమిని చేరే క్రమంలో అది ఆస్తి నష్టాన్ని, ప్రాణ నష్టాన్ని కలుగజేస్తుంది. మరి ఈ మేఘాల నుండి ఏర్పడేటువంటి ఆవేశ మార్పిడి ఏ విధంగా జరుగుతుందో మనం ఇప్పుడు చూద్దాం. మేఘాలకు భూమికి మధ్య లేదా మేఘాల మధ్య జరిగే విద్యుత్ ఉత్సర్గం వలన పిడుగులు లేదా మెరుపులు అనేవి ఏర్పడతాయి. ఇక్కడ మనం చూసినట్లయితే మేఘం నుండి భూమికి మెరుపు యొక్క ప్రయాణం ఏ విధంగా జరుగుతుందో చూడొచ్చు. ఇప్పుడు మేఘం నుండి మేఘానికి జరిగేటువంటి విద్యుత్ ఉత్సర్గాన్ని చూసాము. అలాగే మేఘం లోపలే ధన రుణ ఆవేశాల మధ్య జరిగేది కూడా మనం చూసాం. అంటే ఈ 3 రకాలైనటువంటి విద్యుత్ ఉత్సర్గాల వల్ల మనకు మెరుపులు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. ఎప్పుడైతే ఆవేశపూరిత మేఘం భూమికి సమీపంలో వచ్చి తన ఆవేశాన్ని భూమికి బదలాయించుకునే క్రమంలో మనకు పిడుగుపాటు అనేది సంభవిస్తూ ఉంటుంది. మరి ఇక్కడ మనం గమనించినట్లయితే ఇంట్రా క్లౌడ్ లైటనింగ్ అంటే మేఘం లోపల ఉండేటువంటి ధనావేశము, రుణావేశాల మధ్య జరిగేటువంటి విద్యుత్ ఉత్సర్గము ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. మేఘంలో ఉండేటువంటి ధన రుణ ఆవేశాల మధ్య విద్యుత్ ప్రసారం జరగడం వలన ఈ ఇంట్రా క్లౌడ్ లైటనింగ్ అని జరుగుతుంది. అలాగే ఇంటర్ క్లౌడ్ లైటనింగ్ అంటే ఏమిటంటే ఒక మేఘానికి ఒక మేఘానికి మధ్య జరిగేటువంటి విద్యుత్ ఉత్సర్గం. అంటే ఒక మేఘంలో ఉండేటువంటి ధనావేశము మరొక మేఘంలో ఉండేటువంటి రుణావేశంతో కావచ్చు, అలాగే ఇంకో మేఘంలో ఉండే ధనావేశము ఇంకో మేఘంలో ఉండే రుణావేశంతో కావచ్చు. ఇక క్లౌడ్ టు గ్రౌండ్ లైటనింగ్ అంటే పిడుగుపాటు. అంటే మేఘం పైన ఉండేటువంటి విద్యుదావేశము భూమికి బదలాయించేటువంటి
ప్రక్రియలో మనం గమనించాం. ఈ మెరుపులు ఆస్తి నష్టాన్ని, ప్రాణ నష్టాన్ని కలిగిస్తూ ఉంటాయి ఎప్పుడైతే భూమికి చేరుతాయో. పశువులు, ఆరుబయట మేసేటువంటి పశువులు చనిపోతూ ఉంటాయి. విద్యుత్ ఘాతానికి గురైనటువంటి మనుషులు కొంతసార్లు ప్రాణాలే పోవచ్చు. అలాగే అగ్ని ప్రమాదాలు జరగడానికి కూడా అవకాశం ఉంది. మరి ఈ పిడుగుల బారి నుండి మనల్ని రక్షించడానికి ఒక పరికరాన్ని కనిపెట్టినటువంటి మహానుభావుడు ఉన్నారు. ఆయన పేరేమిటో తెలుసా మీకు? ఆయనే బెంజమిన్ ఫ్రాంక్లిన్. ఒకసారి ఆయన చిత్రాన్ని చూడండి. ఈయన అమెరికా దేశానికి చెందినటువంటి గొప్ప రాజనీతివేత్త, అలాగే శాస్త్రవేత్త కూడా. ఈ బెంజమిన్ ఫ్రాంక్లిన్ అనే అతను పిడుగుల బారి నుండి పెద్ద పెద్ద భవనాలను, కట్టడాలను, ఎత్తైన సెల్ ఫోన్ టవర్లను రక్షించడానికి అవసరమైనటువంటి పరికరాన్ని ఈయన కనిపెట్టాడు. ఆ పరికరం కనిపెట్టడం కోసం ఆయన తన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ఒక ప్రయోగాన్ని చేశాడు. ఆ ప్రయోగం ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ బెంజమిన్ ఫ్రాంక్లిన్ తడి సిల్కు దారాన్ని తీసుకున్నాడు. అలాగే ఒక చిన్న తాళాన్ని తీసుకున్నాడు, బరువు లేనిది, లోహపు తాళాన్ని. అలాగే లోహపు కడ్డీని వంచి తయారు చేసినటువంటి పిల్లలు ఆడుకునేటువంటి ఒక గాలిపటాన్ని తయారు చేసి దానిని మేఘాల్లోకి ఎగరవేసి స్వయంగా ఆయన షాక్ తీసుకున్నాడు. అంటే ఈ ప్రయోగం ద్వారా ఆయన మేఘాలలో ఏర్పడినటువంటి విద్యుదావేశాన్ని భూమికి ప్రవహింపచేయచ్చు, విద్యుత్తుకు ప్రవహించే లక్షణం ఉందనేటువంటిది కనిపెట్టాడు. దానితో పాటు పిడుగుల బారి నుండి మనలందరినీ రక్షించడానికి అవసరమైనటువంటి పరికరాన్ని కూడా ఆయన కనుగొన్నాడు. ఆయన చేసినటువంటి ప్రయోగం ఇప్పటిది కాదు, 1752. అంటే సుమారు 250 సంవత్సరాల క్రితమే పిడుగుల బారి నుండి మానవులను రక్షించేటువంటి ప్రయత్నం ఒక శాస్త్రవేత్త చేశాడు. మరి ఆయన చేసినటువంటి ఆ ప్రయోగాన్ని చూద్దాం మనం ఇప్పుడు. ఇక్కడ చూడండి, ఒక ఎత్తైనటువంటి పెన్సిల్వేనియాలో ఒక ఎత్తైనటువంటి పర్వత ప్రాంతంలో తన కొడుకుతో కలిసి సరదాగా గాలిపటాన్ని ఆకాశంలోకి ఎగరవేస్తూ దానికి పిల్లలు ఒక కాగితాన్ని పైకి పంపిస్తుంటారు. అలాగే ఒక చిన్న తాళాన్ని పంపించి దాని ద్వారా విద్యుత్ ప్రవహింపజేసుకొని ఆయన షాక్ కొట్టించుకున్నాడు. అంటే మేఘాల్లో ఉండేటువంటి పోగుపడినటువంటి విద్యుదావేశాన్ని భూమికి రప్పించవచ్చు అనేటువంటి విషయాన్ని ఆయన ఈ చిన్న ప్రయోగం ద్వారా రుజువు చేశాడు. అది ప్రాణానికి హాని అని తెలిసినా కూడా ఆయన ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నంలో భాగంగానే పిడుగుల బారి నుండి రక్షించడం కోసంగా లోహంతో తయారు చేసినటువంటి ఒక విద్యుత్ వాహకము, దాన్నే సటిద్వాహకాన్ని అంటే లైటనింగ్ కండక్టర్ అనేటువంటి పరికరాన్ని కూడా ఆయన కనిపెట్టాడు. మరి ఆ బెంజమిన్ ఫ్రాంక్లిన్ కనిపెట్టినటువంటి ఆనాటి లైటనింగ్ కండక్టర్ ఎలా ఉంటుందో చూడండి. దిస్ రాడ్ ఈజ్ బిలీవ్డ్ టు బి అన్ ఒరిజినల్ ఆఫ్ ఫ్రాంక్లిన్ అని రాశారు. అంటే ఈ బెంజమిన్ ఫ్రాంక్లిన్ అనే అతను గాలిపటం అనేటువంటి ఒక వినూత్న ప్రయోగం ద్వారా మేఘాలలో ఉత్పత్తి అయినటువంటి విద్యుత్తును భూమికి చేర్చవచ్చు అనేటువంటి చిన్న ప్రయోగం ద్వారా భూమి మీద పిడుగులు పడేటువంటి ఆ ప్రమాదం నుండి భవనాలను వాటిని రక్షించడం కోసంగా ఈ లైటనింగ్ కండక్టర్ అనే పరికరాన్ని ఉపయోగించారు. దీన్ని చూస్తే మనకు చాలా తమాషాగా ఉంది. అంటే మొదట కనిపెట్టినటువంటి పరికరం ఏదైనా కూడా చాలా చిన్నదిగా, అంతగా నాణ్యత లేనిదిగా ఉంటుంది. కానీ ఆ సూత్రం ఆధారంగా తర్వాత శాస్త్రవేత్తలు గత 250 సంవత్సరాలుగా ఈ లైటనింగ్ కండక్టర్ అనే దాన్ని అభివృద్ధి చేసుకుంటూ వచ్చారు. అధునాతనమైనటువంటి లైటనింగ్ కండక్టర్ ఎలా ఉంటుందో ఇప్పుడు మనం చూద్దాం. చూడండి, ఒక ఎత్తైన భవంతి పైన మొనదేలినటువంటి ఒక పొడుగాటి లోహపు కడ్డీని సటిద్వాహకము లేదా లైటనింగ్ కండక్టర్ పేరుతో దాన్ని అమర్చడం మనం చూసాం. సటి అంటే మెరుపు, వాహకం అంటే ప్రవహింపజేసేది. ఈ లైటనింగ్ కండక్టర్ అనే దాన్ని ఎత్తైన భవంతుల పైన ఈ విధంగా అమర్చడం వలన అధిక విద్యుదావేశాన్ని ఆ భవంతిలోకి రానియకుండా సురక్షితంగా దాన్ని భూమికి చేరుస్తుంది. మరి ఇక్కడ గమనించినట్లయితే మనం పిడుగుల బారి నుండి పెద్ద భవనాలను, కట్టడాలను రక్షించేందుకు ఈ సటిద్వాహకం అనేది ఉపయోగపడుతుంది. శాస్త్రవేత్తలు అభివృద్ధి పరిచినటువంటి రకరకాలైనటువంటి లైటింగ్ కండక్షన్ మనం ఇప్పుడు చూస్తున్నాము. అక్కడ చూడండి, గమనించండి. ఇలా రకరకాల ఆకారాలతో సూది మొనదేలినట్లుగా రకరకాల డిజైన్లలో వివిధ ఆకారాల్లో ఉండేటువంటి సటిద్వాహకాలను మనం చూస్తున్నాం. దీన్ని ఇంగ్లీష్లో లైటనింగ్ కండక్టర్ అంటాము, తెలుగులో సటిద్వాహకాలు అని కూడా పిలుస్తూ ఉంటారు.
మరి ఈ లైటనింగ్ కండక్టర్ అనేది ఏ విధంగా పనిచేస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఒక భవంతి పైన, ఒక ఇంటి పైన నిర్మించినటువంటి ఒక లైటనింగ్ కండక్టర్ ఏ విధంగా పనిచేస్తుందో గమనించండి. పిడుగుల నుండి విద్యుదావేశాన్ని భూమికి పంపించడానికి దీన్ని ఉపయోగిస్తారు. ఎప్పుడైతే ఆవేశపూరిత మేఘాలు గాలిలో ప్రయాణిస్తూ ఉంటాయో వాటి నుంచి వచ్చినటువంటి విద్యుదావేశాన్ని సురక్షితంగా ఈ లైటనింగ్ కండక్టర్ అనేటువంటి పరికరము భూమిలోకి చేరుస్తుంది. తద్వారా ఆ భవంతిలో నివసించేటువంటి ప్రజలను కాపాడుతూ ఉంటుంది. భవనం కన్నా కొద్దిగా ఎత్తుగా ఉండే లోహపు కడ్డీని భవన నిర్మాణ సమయంలోనే గోడలో అమరుస్తారు. ఇక్కడ గమనించండి, భవనం కన్నా ఎత్తులో ఉండాలి. ఎందుకంటే భూమిని త్వరగా చేరే క్రమంలో పిడుగు అనేటువంటిది భూమిని త్వరగా చేరే క్రమంలో ఎత్తుగా ఉండేటువంటి చెట్లను కానీ లేదా ఎత్తుగా ఉండేటువంటి భవంతులను కానీ ఆధారం చేసుకొని భూమిలోకి ప్రవహించడానికి ప్రయత్నం చేస్తుంది. ఆ క్రమంలో ఎత్తైన భవంతుల కంటే కొంచెం ఎత్తులో లోహపు కడ్డీని అమర్చినట్లయితే ఆ మెరుపు తాలూకు విద్యుదావేశము త్వరగా ఆకర్షించడానికి వీలుగా ఉంటుంది. లోహపు కడ్డీ ఒక చివర గాలిలో ఉంటుంది, రెండవ చివర భూమిలోకి పెంచుతారు. ఇక్కడ గమనించినట్లయితే భవంతికి పక్కగుండా భూమిలోకి నేరుగా దీన్ని ఏర్పాటు చేశారు. ఇలా భవనం పైన ఉన్నటువంటి లోహపు కడ్డీ మేఘాలకు దగ్గరగా ఉండడం వల్ల అది మొదట ఆవేశాన్ని స్వీకరించి ఆ తర్వాత దాన్ని భూమిలోకి పంపిస్తుంది. చూడండి, విద్యుదావేశము ఆ విధంగా భవంతికి ఏమాత్రము ఇబ్బంది కలగకుండా ఆ విధంగా భూమిలోకి వెళ్తుంది. ఇక్కడ మనం కంపారిటివ్గా రెండు చిత్రాలను చూడొచ్చు. హోమ్ వితౌట్ లైటనింగ్ రాడ్, హోమ్ విత్ లైటనింగ్ రాడ్. లైటనింగ్ రాడ్ లేనటువంటి ఇంటిని కానీ మనం చూసినట్లయితే ఈ మేఘం నుంచి నేరుగా విద్యుదావేశం అనేటువంటిది ఇక్కడ అన్నిటికంటే ఎత్తుగా ఏమున్నది? చెట్టు ఉన్నది, నేరుగా చెట్టుపై పడిపోయింది. ఇక్కడ ఉండేటువంటి రుణావేశము భూమిపైన ఉండేటువంటి అన్ని వస్తువులపైన ధనావేశాన్ని ప్రేరేపించడంతో పాటు విద్యుత్ ప్రవాహానికి సులభమైనటువంటి మార్గాన్ని ఎంచుకున్నటువంటి ప్రయత్నం జరిగింది ఇక్కడ. అంటే ఇళ్లను లైటనింగ్ రాడ్ అంటే పిడుగుల బారి నుంచి రక్షించేటువంటి లైటనింగ్ కండక్టర్ లేకుండా నిర్మించినప్పుడు దగ్గరలో ఉండేటువంటి ఈ చెట్ల మీద కానీ లేదా నేరుగా ఇళ్ల మీద కానీ పడడానికి అవకాశం ఉంటుంది. అదే లైటనింగ్ రాడ్ నిర్మించినటువంటి ఇంటిని కానీ మనం చూసినట్లయితే అది సురక్షితంగా ఈ పిడుగు ద్వారా ఉత్పత్తి అయినటువంటి విద్యుదావేశాన్ని సురక్షితంగా భూమిలోకి చేర్చడం అనేటువంటిది జరిగింది. ఇప్పుడు మరొక ఉదాహరణలో చూద్దాం. ఇక్కడ తటిత్వాహకము అంటే లైటింగ్ కండక్టర్ అమర్చినటువంటి ఇంటిని గమనించాము. అది సురక్షితంగా పిడుగు ద్వారా వచ్చినటువంటి విద్యుదావేశాన్ని భూమిలోకి చేర్చింది. అదే ఇక్కడ గమనించాము, ఇక్కడ లైటింగ్ కండక్టర్ లేదు. ఏం జరుగుతుందో చూద్దాం. ఈ ఇంటి పైన పిడుగు పడినప్పుడు ఈ విధంగా అధిక విద్యుదావేశం వల్ల ఇక్కడ అగ్ని ప్రమాదం కూడా జరిగింది. అంటే ఏ ఇళ్ళు అయితే లైటనింగ్ కండక్టర్ నిర్మించవో ఆ ఇళ్ళన్నీ కూడా పిడుగుల బారిన పడడానికి అవకాశం ఉంది. ఏ ఇళ్లపై అయితే లైటనింగ్ కండక్టర్లు ఉంటాయో అవన్నీ కూడా సురక్షితంగా ఉంటాయి. మరి లైటనింగ్ కండక్టర్ ఏ విధంగా పనిచేస్తుందో ఇక్కడ మనం చూద్దాం ఒకసారి. ఈ ఎత్తైనటువంటి భవంతి పక్కగుండా రాగితో తయారు చేసినటువంటి ఒక పొడవాటి ఫ్లాట్ 6 స్ట్రిప్ ఆఫ్ కాపర్ అంటే వెడల్పుగా మందంగా ఉండేటువంటి ఒక రాగి కడ్డీని భవంతి అంచు వెంబడి ఈ విధంగా నిర్మించి అడుగున కాపర్ ప్లేట్ అంటే రాగి పలకను భూమి లోపలికి అమరుస్తారు. ఇలా అమర్చడం ద్వారా మేఘాల నుండి ఉత్పత్తి అయినటువంటి విద్యుత్తును సులభంగా ఈ లైటనింగ్ కండక్టర్ అనేటువంటి పరికరం గ్రహించి ఈ విధంగా భూమిలోకి చేర్చగలుగుతుంది. ఇలా ఆవేశం కలిగి ఉన్నటువంటి వస్తువు నుండి భూమికి ఆవేశాలను బదిలీ చేసేటువంటి ప్రక్రియను ఎర్తింగ్ అనే పేరుతో కూడా పిలవచ్చు. అంటే ఆవేశం కలిగినటువంటి ఏ వస్తువునైనా సరే ఆ ఆవేశాన్ని
క్షేమంగా భూమికి చేర్చేటువంటి ప్రక్రియను ఎర్తింగ్ అనొచ్చు. మన ఇళ్లలో ఉండేటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలన్నింటినీ కూడా మనం ఎర్తింగ్ చేయడం చాలా అవసరం. అలా ఎర్తింగ్ చేయడం వలన వాటి నుండి ఉత్పత్తి అయ్యే అదనపు విద్యుదావేశం అంతా కూడా సురక్షితంగా భూమిలోకి వెళ్ళి మనల్ని రక్షించగలుగుతూ ఉంటుంది. మరి ఈ పిడుగులు పడే సమయంలో మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు చూద్దాం. మెరుపులు పిడుగుల నుండి రక్షించుకునేటువంటి పద్ధతులు మనం ఇప్పుడు గమనిద్దాం. ఉరుములు మెరుపులు వచ్చే సమయంలో సురక్షిత ప్రాంతంలోకి వెళ్ళాలి. అంటే ఆరు బయట తిరగకూడదు. అలాగే తక్కువ ఎత్తు ఉన్నటువంటి ఇల్లు సురక్షితమైనది. ఎత్తు ఎక్కువ పెరిగే కొద్దీ ఏమవుతుందంటే మేఘాలకు దగ్గరగా ఉన్నందువల్ల ఆ మేఘాల నుండి విద్యుదావేశాన్ని త్వరగా స్వీకరించడానికి అవకాశం ఉంది. ఒకవేళ మనం అడవిలో కనుక ఉన్నట్లయితే లేదా పొలాల్లో ఉన్నట్లయితే ఎత్తైన చెట్ల కింద అసలు నిలబడకూడదు. ఎందుకంటే ఎత్తైనటువంటి చెట్టు భూమికి నుండి బాగా ఎత్తులో ఉంది కాబట్టి, అలాగే తడిసి ఉన్నది కాబట్టి విద్యుదావేశాన్ని తీసుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంది. కాబట్టి అడవిలో ఉన్నా కానీ అలాగే పొలంలో పనిచేస్తున్నా కానీ చెట్ల కిందకి వెళ్ళకూడదు. మనం వర్షాకాలంలో వార్తల్లో టీవీల్లో కానీ పేపర్లో కానీ చూసేటువంటి సంఘటనలన్నీ ఇలాగే ఉంటాయి. పొలంలో పనులు చేస్తూ ఉంటారు, హఠాత్తుగా ఉరుములు మెరుపులతో వర్షం కురుస్తుంది, తలదడిస్తే జలుబు చేస్తుందనే ఉద్దేశంతో పోయి చెట్టు కింద నిలబడతారు, అదే చెట్టు మీద పిడుగు పడుతుంది. అలాగే ఊరి బయట ఉండేటువంటి శివారు ప్రాంతాల్లో ఉండేటువంటి ఇళ్లపైన కూడా ఈ సెల్ ఫోన్ సంబంధించినటువంటి టవర్లు కానీ పరికరాలు ఉన్నట్టు కానీ లేదా టీవీ డిష్లు కానీ ఇలాంటి లోహ పరికరాలను పైన అమర్చుకోవడం వలన ఈ ఉరుములు మెరుపులు అనేటువంటి వాటి వల్ల ఎక్కువ నష్టం వాటికి. ఇటీవల ఒక పత్రికలో చదివినటువంటి విషయంలో బాగా వర్షం కురుస్తున్నప్పుడు వాళ్ళ ఇంటి యొక్క వంటగది పైన ఉండేటువంటి పొగ్గొట్టంలో నుంచి నీళ్లు పడుతున్న ఉద్దేశంతో ఒక అబ్బాయి మేడ మీదకి వెళ్ళి ఆ పొగ్గొట్టం లోహపు పొగ్గొట్టం పైన రాయి పెట్టడానికి వెళ్ళి పిడుగుపడింది. ఆ అబ్బాయి అక్కడే చనిపోయాడు. అంటే ఇళ్లకు లైటనింగ్ కండక్టర్ అమర్చుకోవడంతో పాటు పిడుగులు పడే సమయంలో మేడ మీదకి వెళ్ళడం కానీ అలాగే లోహపు వస్తువులను పైన అమర్చడం కానీ ఇలాంటి వాటి నుంచి మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మరి ఇళ్లకు లైటనింగ్ కండక్టర్ అమర్చినటువంటి ఇళ్లలో వాళ్ళు సురక్షితంగా ఉండరు. అలాగే మరికొన్ని మనం చూడొచ్చు, మరికొన్ని జాగ్రత్తలు మనం తీసుకుంటే ఇంకా మంచిది. చివరి ఉరుము వచ్చిన తర్వాత 30 నిమిషాల తర్వాత మాత్రమే బయటికి వెళ్ళాలి. అంటే ఉరుములు మెరుపులకు ఎటువంటి అవకాశం లేదు అన్న సమయంలో. అలాగే ఒకవేళ మనం కనుక ప్రయాణంలో కనుక ఉన్నట్లయితే ఆ వాహన కిటికీలన్నీ కూడా మూసి ఉంచితే మంచిది. తలుపులు కిటికీలు మూసి ఉంచడం వల్ల లోపలికి ఆ విద్యుదావేశం లేదా పిడుగుపడడం అనేటువంటిది జరగదు. అలాగే చాలామంది ఉరుములు మెరుపుల సమయంలో మొబైల్ ఫోన్ వాడుతూ ఉంటారు. ఈ రోజుల్లో సెల్ ఫోన్ అందరి చేతుల్లో ఉంటుంది. ఈ సెల్ ఫోన్ ఏం చేస్తుంది, మనకు సెల్ టవర్ నుంచి రేడియేషన్ తీసుకుంటుంది. ఉరుముల మెరుపుల సమయంలో ఈ రేడియేషన్తో పాటు ఆ మెరుపులు పిడుగుల తాలూకు విద్యుదావేశం కూడా మన సెల్ ఫోన్లోకి వచ్చేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఉరుములు మెరుపుల సమయంలో మొబైల్ ఫోన్ వాడకపోవడమే మనకు చాలా మంచిది. మరి ఇప్పుడు మనకు ఒక డౌట్ వస్తుంది. హఠాత్తుగా మెరుపు మెరిచినప్పుడు కొంచెంసేపు అయిన తర్వాత మనం శబ్దాన్ని వింటాం. అంటే మెరుపు చూసిన తర్వాత